ఎన్ఆర్ఐలందరూ కష్టపడండి మీకు అండగా నిలబడతానని ఎన్నికలకు ముందు లోకేష్ హామీ ఇచ్చారు. అప్పట్లో కొంతమంది రైట్ చేసిన పాయింట్ ఏంటంటే గతంలో 14-19 మధ్యలో ఐకాన్ టవర్ ఒకటి కడదాం అనుకున్నాం ఒక 5 ఎకరాల ల్యాండ్లో. అప్పుడు ప్రారంభించి అంటే ఐకాన్ టవర్ స్థలం ప్రభుత్వం దగ్గర నుంచి తక్కువ రేటుకి తీసుకునేటట్టు, లైక్ ఇప్పుడు హైదరాబాదులో ఎట్లయితే ఎల్ఎన్టీ టవర్ ఉందో అట్లాంటి ఒక టవర్. డబ్బులంతా పెట్టుబడి వీళ్ళే పెట్టుకుంటారు, కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళే చేసుకుంటారు, అద్దెలకు కూడా వాళ్ళే ఇచ్చుకుంటారు, లేదా వచ్చి వాళ్ళ కార్యాలయాలు వాళ్ళే పెట్టుకుంటారు. ప్లగ్ అండ్ పిన్ విధానం టైప్లో ఉండేటటువంటి వాటిది ఎన్ఆర్ఐలకి తెలుసు దాని వాల్యూ ఏంటి అనేటు. ఇప్పుడు ఈవెన్ మనకి హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల కూడా ఈ క్రౌడ్ ఫండింగ్ టైప్లో వచ్చి మీరు పెట్టుబడి పెట్టండి, మేము కన్స్ట్రక్షన్ బిగిన్ చేయబోతున్నాం, ఇందులో మీకు 500 అడుగులు ఇస్తాం, 1000 అడుగులు ఇస్తాం, దాన్ని మీరు అద్దెకిచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. అట్లాగా ఇక్కడ ఆ రోజున ప్లాన్ చేశారు. అయితే ఈలోపు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, అది ఎక్కడదక్కడ ఆగిపోయింది. జగన్ వచ్చిన తర్వాత ఇక అమరావతి అన్నటువంటి పక్కెళ్ళిపోవడంతో శాంతం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ఎన్ఆర్ఐలందరికీ కూడా ఆ కోరిక, వాళ్ళే బిల్డింగ్ కట్టుకుంటారు 5 ఎకరాల స్థలంలో. అదే సందర్భంలో దానికి పూర్తిగా ఒక ఏ ఆకారం వచ్చేటటువంటి లుక్తో బిల్డింగ్ కట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి టెండర్లు పిలిచారు. తద్వారా రాబోయే రోజుల్లో ఒక ఐకానిక్ భవనం, హైదరాబాద్ చూడగానే ఎట్లయితే ఈవెన్ ఫ్లైఓవర్ కట్టాకనైనా సరే ఆ పక్కన ఎల్ఎన్టీ టవర్ ఏదైతే కనబడుతుందో అట్లాంటి ఒకటి అమరావతి టవర్, ఏ టవర్ అనేటటువంటిది రెడీ చేస్తున్నారు.